ఈ వీడియోలో నేను కలోంజీ సీడ్స్తోను అవిసె గింజలతోనూ కారపొడి చేసి చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అవిసె గింజలు కలోంజీ సీడ్స్ కారపొడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్లో అవిసె గింజలు తీసుకోవాలి, కొద్దిగా మినపగుళ్ళు తీసుకోవాలి, పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు కలోంజీ సీడ్స్ పచ్చివే, జీలకర్ర, మెంతులు, జీలకర్ర 2 స్పూన్లు, మెంతులు 1/2 స్పూను, చిన్నులపాయలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవగానే మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం హీట్ అవగానే పచ్చిశనగపప్పు వేసుకోవాలి. మంచిగా ఇలా వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు కూడా మంచి వాసన వస్తుంది. ఎన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. మళ్ళీ ఇదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అవిసె గింజలు వేసుకోవాలి. ఈ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా చిటపటమనాలన్నమాట. జీలకర్ర, మెంతులు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. కరివేపాకు. ఈ అవిసె గింజలు వేగటానికి ఎక్కువ టైం అనేది పట్టదనమాట, త్వరగానే వేగిపోతాయి. వేగిపోయినవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇంట్లో ఎండు కొబ్బరి ముక్కలు వేసి లైట్గా వేయించుకోవాలి. తొడాలు తీసుకున్నటువంటి ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. మాడకుండా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు. ఈ కలోంజీ సీడ్స్ కళ్ళ సమస్యల్ని చాలా దూరం చేస్తుంది అనమాట. కళ్ళు ఎర్రగా అవుతాయి కదా, అలా ఇవి తీసుకున్నప్పుడు కళ్ళు ఎరుపును కూడా తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ముందు ఈ పప్పులన్నీ వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. ధనియాలు ఉంటే 2 స్పూన్లు వేయించుకోండి. నా దగ్గర ధనియాలు లేవు, పౌడర్ చేసుకున్నాను. అది కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి.